ఆపరేషన్ సింధూర్ పై భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు. భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామంటున్నారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రతి ఒక్క భారతీయుడు గర్విస్తున్నాడు సింధూర్ ఆపరేషన్ తర్వాత. సో ప్రస్తుతం నెల్లూరు ప్రజలు మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దుర్గా, మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఏ నోట వింటున్న ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా సగౌరవంగా కూడా భారతీయులు గర్వపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రదాడికి సంబంధించి ప్రతీకగా ఈరోజు రాత్రి తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం విజయవంతంపై భారతదేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడు సగౌరవంగా కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని చెప్పుకుంటున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఈ యొక్క ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఈరోజు వాళ్ళంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు స్వీట్స్ పంచుకుంటూ ఫ్లాగ్ ను పెట్టుకుంటూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈరోజు పాకిస్తాన్ పై ప్రతీకార చర్య ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రధాన కోడలి సెంటర్ల వద్ద ఈరోజు భారతీయులందరూ కూడా ఈరోజు సగౌరవంగా పాకిస్తాన్ గత నెలలో చేసినటువంటి పహల్గామ్ లో దాదాపు 26 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృత్యువాత పడినటువంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కావలి మధుసూదన్ రావు కూడా ఉన్నారు. అనేక మంది అసూలు బాసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపు కూడా వీళ్ళందరూ కూడా భారతీయులంతా కూడా సగౌరవంగా కూడా చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడినామని చెప్తా ఉన్నారు. ఒకసారి వీళ్ళ ఆనందాన్ని అంతులేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగ్ర దాడిని ఈరోజు ప్రతీకార చర్యగా కూడా భారతదేశం నిన్న రాత్రి జరిగినటువంటి ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు కూడా వందలాది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. మరిన్ని విషయాలు కూడా మనతో పబ్లిక్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ఉంది, ఎలా సగౌరవంగా కూడా భారతీయులు తలెత్తుకొని చెప్పే విషయంగా చెప్పొచ్చు? ఈరోజు పిరికి బందల్లాగా దొంగచాటుగా అమాయక పర్యాటకుల పైన జవాన్ల ముసుగులో వచ్చి దాడి చేసేటువంటి పందా ఉగ్రవాదులైతే ఈరోజు అర్ధరాత్రి ఈరోజు పాకిస్తాన్లో అర్ధరాత్రే సూర్యుడు ఉదయించాడు. ఈరోజు ప్రతీకార చర్య రూపంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత వాయుసేనలు 9 ఉగ్రవాద శిబిరాలపైన దాదాపు 100కు పైచిలకు ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు పెట్టారు. ఏదైతే అమాయకులైనటువంటి పురుషుల్ని మతం అడిగి మరీ దాడి చేసి చంపి వారి యొక్క ఆడబడుచుల యొక్క నుదుటిన సింధూరాన్ని ఏదైతే తుడిచివేశారో ఈరోజు వారి నుదుటిన సింధూరాన్ని, భారత మాత నుదుటిన సింధూరాన్ని ఈరోజు ఉగ్రవాదుల యొక్క రక్త సింధూరంతో ఈరోజు తిలకం దిద్దినటువంటి భారత సైన్యానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశం యొక్క సమగ్రతకి, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి భంగం కలిగించేటువంటి పనులు ఎవరు చేసినా వారికి ఇదే గతి పడుతుంది అని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూరే ఒక నిదర్శనంగా మనకు కనబడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలబడ్డం, ఉగ్రవాదాన్ని నశించేదానికి కూడా దాడి చేయడం ఈరోజు చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. భవిష్యత్తులో పాకిస్తాన్ మాత్రం దీని ఉగ్రవాద శిబిరాలమైన వరకే ఇప్పటి వరకు దాడులు చేశారు. పాకిస్తాన్ దీనికి కవ్వింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు పాకిస్తాన్ పౌరుల పైన కానీ పాకిస్తాన్ సైన్యం పైన కానీ దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేశారు. పాకిస్తాన్ ఇంతటితో దీన్ని ఆపకుండా కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుందని చెప్పి కూడా ఈరోజు భారతదేశం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు యువత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యానికి అండగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈరోజు పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాకుండా కవ్వింపు చర్యలకు చేపడతా ఉందని చెప్పి పలువురు విమర్శిస్తా ఉన్నారు. మీరేమంటారు రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూరాపై? ఈరోజు భారతదేశం తలెత్తుకునే విధంగా మొన్న జరిగినటువంటి దాదాపు మన భారతీయుల మీద కేవలం కులాలు అడిగి భారతీయులను తెలిస్తే వాళ్ళని హత్య చేసినందుకు, వాళ్ళ మీద దాడి చేసినందుకు నిజంగా ఈరోజు వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుందని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకు కూడా ఆ దాడి పేరు కూడా సింధు భారత్ అని చెప్పని పెట్టినటువంటి పేరు కూడా చాలా గొప్ప పేరు. ఎందుకంటే ఈరోజు చెప్తా ఉన్నాం, భారతీయులు కేవలం ఉమ్ము ఊస్తే
కొట్టుకుపోయే పాకిస్తాన్ ఈరోజు కేవలం భారత సైన్యం చేస్తున్నటువంటి దాడులు కేవలం ఉగ్రవాదుల మీదనే పాకిస్తాన్ మీద కాదు. కాబట్టి పాకిస్తాన్ కానీ దీన్ని కానీ ఒక భారతదేశం మీద తిరిగి దాడి చేస్తే ప్రతి ఒక్క పౌరుడు సైనికుడై ఒక పాకిస్తాన్ని అంతమిస్తామని చెప్పని తెలియజేస్తున్నా. అదే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిజంగా భారతదేశం అందం కూడా తలెత్తుకొని గర్వించే విధంగా ఉందని చెప్పని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. మీరు చెప్పండి